గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి వార్తలు వింటున్నప్పుడు ప్రజలు, లోకం ఎటువైపు ఏ దిశగా వెళ్తుంది అనేది ఆలోచించటానికే భయమేస్తున్న పరిస్థితులు. ముఖ్యంగా యువత ఎటువైపు వెళుతుంది అనేది ఆలోచిస్తే, ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచిస్తే చాలా బాధాకరంగాను, భయంకరంగాను అనిపిస్తుంది. ఎందుకంటే యువతే రాబో తరం. రాబో తరం యువతది. యువత సరిగా ఉండగలిగితే రాబోయే తరంలో మన దేశము, మన యొక్క భవిష్యత్తు, మన యొక్క సమాజము చాలా బాగుంటుంది. కాబట్టి ముఖ్యంగా యువత ఎందుకు ఈ తరం ఇలా మారిపోతుంది, క్రైస్తవ తరాలలో ఏ విధంగా ఉండాలి క్రైస్తవ యవనస్తులు, ముఖ్యంగా ఈ యవనస్తుల గురించి బైబిల్ ఏం చెబుతుంది అనే దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 4వ వచనం నుంచి 9వ నెక్స్ట్ తరం ఎలా ఉండాలో కూడా, దాని కొరకు ఏం చేయాలో కూడా ఈ వచనాలలో మనం గమనిస్తూ ఉంటాం. వాళ్ళ పేరెంట్స్ సరిగా ఐగుప్తు దేశంలో నుంచి అద్భుతాలు చూస్తూ దేవుని యొక్క పోషణలో, నడిపింపులో వారు వచ్చినా, వారు కానాను అనే దేవుని వాగ్దాన దేశాన్ని చేరలేకపోయారు. వాళ్ళు మీకు ఎగ్జాంపుల్గా మీరు చక్కగా ఉండేలా వారు ఉండలేకపోయారు, బట్ మీరు ఉన్నారు. ఇదిగో మీ తర్వాత తరం కూడా కానాను దేశం వెళ్ళిన తర్వాత మీలాగా ఉండాలి ఆశీర్వాదకరంగా అని గుర్తుపెట్టుకొని, మీ తరాన్ని లేకపోతే మీకు రాబోయే యవనస్తుల సమూహాన్ని సిద్ధపరిచే బాధ్యత మీదే అనే అర్థవంతంగా, ఓయి ఇజ్రాయేలు వినుము, నీవు కానాను దేశానికి వెళ్ళిన తర్వాత దేవుని వాక్యము నీకు బాసికంగా, నీకు చేతికి, ఇంటికి, అంటే ఇంటి యొక్క బంధములకు అది గుర్తుగా చాలా చక్కగా ఉండాలి. ఏమిటంటే దేవుని మాటలు. ఇలా దేవుని మాటలను బట్టి వారు పెరుగుతున్న వాతావరణం, వారు ఒక మంచి వ్యక్తులుగా వారు పెరగగలుగుతారు గనక, మీరు వారు పెరగడానికి, వారు ఆశీర్వదించబడిన తరముగా ఉండడానికి మీరే ఆ వాతావరణాన్ని క్రియేట్ చేసే బాధ్యత తీసుకోవాలని రాబోయే తరం గురించి ఈ తరానికి చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనకి ఏం అర్థమవుతుందంటే, పేరెంటింగ్ అనేటువంటిది పిల్లలు పెరగడానికి హెల్దీ అట్మాస్ఫియర్, హెల్దీ ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ చేయగలిగితే పర్టికులర్గా వాళ్ళు ఆ ప్రభావానికి లోనైన వారే శ్రేష్టంగా ఎదగగలుగుతారు అని అర్థం ఇచ్చేటట్లుగా ఈ వాక్య భాగం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి యువత శ్రేష్టంగా ఉండాలన్నా, యువత చెడిపోవాలన్నా, వాళ్ళు పెరుగుతున్న కల్చర్, వాళ్ళు పెరుగుతున్నటువంటి అట్మాస్ఫియర్, వాళ్ళు పెరుగుతున్నటువంటి సొసైటీ యొక్క ప్రభావం వాళ్ళ మీద చాలా శ్రేష్టంగా, చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది అనేది మనం గుర్తుపెట్టుకుని, యవనస్తులు శ్రేష్టమైన వారుగా ఉండడానికి మంచి వాతావరణాన్ని సృజించే బాధ్యత ఈ యొక్క తల్లిదండ్రుల మీద ఉంది అని మనం గుర్తుపెట్టుకుందాం. సో ఎటువంటి కారణాల వలన, ఎటువంటి వాతావరణంలో యవనస్తులు తప్పుద్రోవ పడుతున్నారు, పాడైపోతున్నారు అనేటువంటిది మనం ఈ జరిగినటువంటి ఈ జీడిమెట్ల ప్రాంతంలో జరిగిన ఆ యొక్క సంఘటన ద్వారా బైబిల్ ఏం చెప్తుందో ఆ పరిస్థితులలో నుంచి మనం కొన్ని పాఠాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిగా మనం గమనించినట్లయితే వార్తలలో ఇప్పటికీ మీరు చాలా విషయాలు చూస్తుంటారు. ఆ వార్తలలో ఏం చెప్తుందంటే, ఈ పాపకి కొన్ని నెలల క్రితం సోషల్ మీడియా అనేటువంటి వాటిల్లో భాగంగా ఉన్న ఇన్స్టాగ్రామ్లో ఈ యొక్క వ్యక్తి పరిచయమయ్యాడు. ఈ 19 సంవత్సరాల వయసు కలిగినటువంటి, తను ప్రేమించినటువంటి నల్గొండ ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఇక్కడ పేర్లు మనం న్యూస్లో చూస్తున్న ఒరిజినల్ కాదు, మళ్ళీ ఆ పేర్లు మనం చెప్పుకోవడం కూడా అంత అవసరం కాదు. ఆ కుర్రోడికి, అంటే ఎవరైతే చంపాడో, ఈ చంపించినటువంటి, తల్లిని చంపించినటువంటి ఈ పాపకి ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యాడు. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైనటువంటి ఈ స్నేహం ఒక 6 నెలలుగా కొనసాగుతూ ఇది ఈ పరిణామాలకు దారితీసింది. మొదటిగా గమనించాల్సింది ఏంటంటే, సోషల్ మీడియా యొక్క ప్రభావం పిల్లల మీద ఏ రేంజ్లో పడుతుంది, ఏ విధంగా పడుతుంది, వాళ్ళ యొక్క ఆ వాతావరణంలో వారు ఏ దిశగా ఎదుగుతున్నారు అనేది
తల్లిదండ్రులు ఆ వాతావరణాన్ని అబ్జర్వ్ చేయాలి. సోషల్ మీడియా కేవలం సమాచార సాధనాలే. ఒకప్పుడు ఉత్తరాల ద్వారా సమాచారం అందించుకునేవారు. ఆ తర్వాత ఫోన్స్ కాల్స్, ఆ తర్వాత రకరకాలుగా వస్తుంది. కానీ ఇప్పుడు చూస్తే సోషల్ మీడియా కేవలం అది ఒక ఎంటర్టైన్మెంట్ అండ్ ఈ ఎర్నింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోయింది. ఈ సోషల్ మీడియా యాప్స్ క్రియేట్ చేసే వాళ్ళు కూడా కేవలం వాళ్ళ మనీ ఎర్నింగ్ ప్రాసెస్లో వాళ్ళని ఎంటర్టైన్ అవ్వాలి, అనేక మంది దీన్ని యూజ్ చేయాలి, దాని ద్వారా వాళ్ళకి ప్రాఫిట్ రావాలనే తయారు చేస్తున్నారు. కనుక ఈ సోషల్ మీడియా యొక్క ఎజెండా అది కనబట్టి పిల్లలు కూడా ఆ సోషల్ మీడియా వాడుతున్నప్పుడు ఎక్కువగా వాడడం ద్వారా వాళ్ళు కూడా ఒక ఇమేజ్ రావాలని, వాళ్ళు ఒక హీరో సెలబ్రిటీలోకి వీళ్ళు కూడా వెళ్ళి ఎక్కువ లైక్స్, ఎక్కువ ఫాలోవర్స్ సంపాదించాలని రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. మనం చూస్తే ట్రెండ్ అవ్వడం కోసం వస్తున్న ట్రైన్ నుంచి దూకుతున్నటువంటి సెల్ఫీ తీసుకుంటూ వీడియో చచ్చిపోయినటువంటి వాళ్ళని మనం చూసాం మన తెలుగు రాష్ట్రాల్లోనే. ఇలాగున్న సోషల్ మీడియా ద్వారా క్రైమ్ నాలెడ్జ్ని పెంచుకుంటున్నారు. ఇలా సోషల్ మీడియా ద్వారా హ్యాక్ చేయబడి బ్లాక్మెయిల్ చేస్తే వాళ్ళ అకౌంట్స్ని బట్టి చాలామంది ఆర్థికంగా నష్టపోతున్నారు, పరువు నష్టపోతున్నారు, చెడు సాహిత్యాలను చూస్తూ ఉన్నారు. సోషల్ మీడియా ప్రభావం తల్లిదండ్రులు యవనస్తులైన పిల్లల మీద ఏ రేంజ్లో పడుతుందో అబ్జర్వ్ చేసి ఆ వాతావరణాన్ని సెట్ చేయాలి. అది చెడ్డ వాతావరణం కనుక దాన్ని ఎంత మోతాదులో వాడాలో, ఎందుకొరకు వాడాలో, ఏ స్థాయి వరకు వాడాలో దాన్ని కంట్రోల్ చేసి ఆ వాతావరణం హెల్తీగా ఉందో లేదో అబ్జర్వ్ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. అయితే ఈ యొక్క తల్లిదండ్రులు సోషల్ మీడియాలో ఆ 15 సంవత్సరాల పాపకి మొబైల్ ఇవ్వడం, ఆ ఇన్స్టాగ్రామ్స్ని అవన్నీ వాడడం నేర్పించడమే కదా. కాబట్టి హెచ్చరించబడదాం. దేవుడు చెప్పిన ఓ ఇజ్రాయిలు వినుము, నీ పిల్లలు ఆశీర్వాదకరంగా రాబోతరం పెరగడానికి నీవే ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయాలి అని చెప్పిన దేవుని మాటను బట్టి మన పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా, సోషల్ మీడియాలో ఎంత మాత్రమో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. ఇది మొదటి పాయింట్. ఈ కేసుని బట్టి లేక ఈ ఇన్సిడెంట్ని బట్టి మనం ఆలోచించినప్పుడు రెండవ కారణం ఏంటంటే ఆ పాప అలాగే ఆ చంపినటువంటి పిల్లలు వాళ్ళు పెరుగుతున్న వాతావరణం ఒక క్రైమ్ నేచర్ బిల్డ్ చేసేటువంటి వాతావరణంగా కనపడుతుంది. ఎలా అంటే ఈమె మొదటి భర్తకు పుట్టిన పాప, రెండో వివాహం చేసుకుంది. మొదటి భర్త చనిపోయిన తర్వాత అప్పటి నుంచి ఈ పాపకు ఉన్నటువంటి అనుభవం ఏంటంటే తనను పార్షియాలిటీగా చూస్తుంది. తన రెండవ తండ్రికి అంటే రెండవ భర్తకు పుట్టినటువంటి తన చెల్లిని ప్రేమగా చూస్తుంది వాళ్ళ అమ్మ. అంతేకాదు వాళ్ళ మొదటి భర్త చనిపోవడంలో కూడా ఈమె యొక్క ఆలోచన ఉంది అనేది ఆమె పోలీసులకు చెప్పిన మాట. అంటే ఇక్కడ తల్లిదండ్రుల నుంచి ఆ కేరింగ్, ఆ తల్లి యొద్ద నుంచి ఆ పిల్ల ఒక సమానమైన ఆశించిన ప్రేమ కనపడలేదు. ఈ 7th 8th చదివేటప్పుడు వీళ్ళు కంప్లైంట్ కూడా చేసిందంట, తన దగ్గర నేను పెరగలేకపోతున్నాను అని చెప్పి. అంటే ఇప్పుడు తెలియకుండానే ఆమెలో కక్షని, ఆ పాపలో ఆ తెలియని ఒక పార్షియాలిటీగా నన్ను చూస్తుంది అనే ఒక భేదాన్ని ఆమెలో లోపల ఉండిపోవడం, అలాగే వివాహం వెళ్ళి ప్రేమించాను అని చెప్తే మొదట ప్రోత్సహించినట్టుగా ఉండి తర్వాత రివర్స్ అయిందని కూడా చెప్తుంది. అంటే యాజ్ ఎ పేరెంట్గా, ఒక మదర్గా చనిపోయిన వాళ్ళ గురించి చెడుగా మాట్లాడకూడదు, ఆమెని నేను తప్పు పట్టడం లేదు. ఈ ఇన్సిడెంట్ ద్వారా తల్లిదండ్రులైన వాళ్ళని హెచ్చరించబడదామని చెప్తున్నాను తప్ప వేరే ఏం కాదు. ఈ పాప పెరగడానికి అసలు ముందు వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ సరిగా లేదు, తల్లి కూతుర్ల మధ్య. నా మీద సరైన ప్రేమ, కన్న ప్రేమ చూపించట్లేదని పాప అనుకుంటుంది. ఈమె నన్ను ఇగ్నోర్ చేస్తుంది, నన్ను రెస్పెక్ట్ చేయట్లేదని తల్లి అనుకుంటుంది. మొత్తం మీద వాళ్ళకు మిస్అండర్స్టాండింగ్స్, సరైన పర్ఫెక్ట్ బాండింగ్ లేదు. యాజ్ ఎ పేరెంట్స్గా గుర్తుపెట్టుకుందాం, మన పిల్లలతో పర్ఫెక్ట్ బాండింగ్ ఉండాలి. కనుక ఈ పాపకు ఆ కక్షపూరితమైన క్రిమినల్ నాలెడ్జ్, ఆ నేచర్ బిల్డ్ చేసుకుంటూ వచ్చేసింది. అది ఈ పరిస్థితి జరగడానికి కారణమైంది. నెంబర్ 3 మనం గమనించగలిగితే ఈ కుటుంబంలో కానీ వీళ్ళ వ్యక్తిగత జీవితంలో కానీ యేసుతో పరిచయం లేదు. యేసయ్య చెప్పిన బోధనతో, యేసయ్య చెప్పిన మార్గాలతో, యేసయ్య మార్గంలో బోధనలో పెరుగుతున్న వారితో స్నేహం కానీ సంబంధం కానీ లేదు. యేసు ప్రభు ఏం చెప్తున్నారు? చెడుకు దూరంగా ఉండమని, తల్లిదండ్రులను సన్మానించమని, నడవలసిన త్రోవ అది కాదు ఇదే అని కదా. ఈ ఇంట్లో యేసయ్య దేవుని భయం లేదు, ఈ ఇంట్లో దైవికమైన వాతావరణం సృజించలేదు. అదే ఆదివారం ఆరాధనకి వెళ్తే, అదే మందిరానికి వెళ్తే, అదే సేవకులతో, దేవుని పిల్లలతో సేవా కార్యాల్లో పరిచర్లో పాలు పొందుతూ ఉంటే వారి ప్రార్థనలు, వారి హెచ్చరికలు,
వారి యొక్క అనేక విధములైనటువంటి సన్మార్గపు బోధనలు అక్కడ చూస్తుంటారు. దేవుని మార్గాలలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ భయం చేత, వారి ప్రార్థన చేత, వారి యొక్క హెచ్చరికల చేత, వారికి ఉన్నటువంటి అనేకమైన పరిస్థితుల ద్వారా మంచి విషయాలు నేర్చుకునేవారు. ఈ కక్షపూరితమైన ఈ పార్షియాలిటీ అనేటువంటిది బైబిల్ ఖండిస్తుంది కనుక ఒకరినొకరు క్షమించుకునేవారు, ప్రేమను ప్రోత్సహిస్తుంది కనుక ప్రేమించటం అర్థం చేసుకునేవారు, నిజమైన ప్రేమను కనుగొనేవారు. సో పేరెంట్స్ మనందరూ గుర్తుపెట్టుకుందాం, మన పిల్లలను ఆత్మీయ వాతావరణంలో సమూయేలు వలె, దానియేలు వలె, యోసేపు వలె పెంచే ప్రయత్నం చేద్దాం. తరువాత చివరిగా మరొక విషయం ఏంటంటే, యువతను పాడు చేయడానికి ఈ సోషల్ మీడియా, ఈ యొక్క సరైన అనుబంధం, పేరెంట్స్తో బాండింగ్ లేని స్థితి అయితే, ఆత్మీయ వాతావరణంలో వారు రాకపోవడం అయితే, చివరిగా ఈ ధన అర్జన లేకపోతే తప్పుతోవలో త్వరితముగా కష్టపడకుండా వారు డబ్బు సంపాదించాలి. యువత ఎక్కువ మంది బెట్టింగ్ యాప్స్, మన తెలుగు రాష్ట్రాల్లోనే నిజామాబాద్కి సంబంధించినటువంటి ఆకాష్, పెద్దపల్లికి సంబంధించినటువంటి సాయి తేజ, వారు చనిపోవడం మనం చూస్తాం. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన 25 మంది సెలబ్రిటీల మీద కేసులు నమోదయ్యాయి. బెట్టింగ్ యాప్స్ వాడడం, బెట్టింగ్లో ఆడడం, జూదం అనేటువంటిది నేరం. ఈ నేర ప్రవృత్తి ఎందుకు వస్తుందంటే, డబ్బును ఎలా సంపాదించాలి, చదువుకుని కష్టపడి వ్యాపారం చేసి జాబ్ చేసి సంపాదించాలి కదా. అక్రమ మార్గంలో తాము పెట్టని గుడ్ల మీద పొదుగుతున్న కౌజు పెట్టెల వలె తమది కాని డబ్బుల కొరకు ఆ బెట్టింగ్ యాప్స్లో ఆ బెట్టింగ్ ఆడి డబ్బులు పోగొట్టుకుని, ఆ ఫీజుల డబ్బులు, ఆ హాస్టల్ ఫీజుల డబ్బులు, చదువు అధ్యంతరంగా ఆగిపోయి, పేరెంట్స్కి చెప్పలేక, దొంగతనాలకు, క్రైమ్కి అలవాటు పడిపోయి, దాన్ని పూడ్చుకోలేక చచ్చిపోతున్నటువంటి ఆత్మహత్యలు చేసుకుని యువతను మనం చూస్తున్నాం. డబ్బును మన జీవితాలకు అవసరం. అది ఎలా గవర్నమెంట్ లెక్కల ప్రకారం సంపాదించకపోతే క్రైము, బైబిల్ చెప్తుంది సంపాదించవలసిన మార్గంలో సంపాదించకపోవడం క్రైమే. ఆ చదువుకోవాలని ఆ వాతావరణం సృష్టించకపోవడం యాజ్ ఎ పేరెంట్స్గా పొరపాటు. డబ్బును ఎలా సంపాదించాలి, ఏ విధంగా ఉండాలి, దాని కొరకు ఎంత చదువుకోవాలి, ఏ పని నేర్చుకోవాలి, ఈ వాతావరణం తల్లిదండ్రులు సృష్టించాలి కదా. ఇలా శ్రేష్టమైన వాతావరణం లేకపోవడం వలనే, ఆ అట్మాస్ఫియర్ను పేరెంట్స్ సృజించకపోవడం వలనే వారు చెడ్డ వాతావరణానికి ఇన్స్పైర్ అవుతున్నారు. చెడ్డ వాతావరణంలో వారు ప్రభావితులై క్రైమ్ అనేటువంటి కల్చర్లోనికి, ఆ నేచర్లోనికి, ఆ అట్మాస్ఫియర్లోనికి వాళ్ళు ఆ జోన్లోకి వెళ్ళిపోతున్నారు. క్రిమినల్స్గా తయారైపోతున్నారు. వాళ్ళ భవిష్యత్తును పాడు చేస్తున్నారు. ఒకసారి ఆలోచించండి. ఆ 15 సంవత్సరాల పాప చేసిన పనికి చిన్న చెల్లి అనాథ అయిపోయింది కదా, తల్లిదండ్రులు లేని పిల్ల అయిపోయిందా, తను ఒక అనాథ అయిపోయిందా. ఓవరాల్గా ఈ ఇన్సిడెంట్ మనకి ఏం చెప్తుందంటే, మన పిల్లలకు, మన రాబోయే తరానికి ఒక హెల్తీ అట్మాస్ఫియర్ని మనం క్రియేట్ చేద్దాం. ఎలా అంటే సోషల్ మీడియాకు దూరంగా ఎలా అంటే తల్లిదండ్రులతో ఒక మంచి అనుబంధాలు కలిగిన, బాండింగ్ కలిగిన వాళ్ళతో, ఎలాగూ అంటే యేసయ్య చెప్పిన ఆత్మీయ వాతావరణంలో, ఎలాగూ అంటే ఈ అక్రమ సంపాదనల వైపు వెళ్లకుండా, నేర ప్రవృత్తి వైపు వెళ్లకుండా, విద్య విషయమే, చదువు విషయమే వాళ్ళకు ఒక మంచి అవకాశాలు కలగజేస్తూ, ప్రభుత్వ వసతులను, వనరులను వినియోగించుకుంటూ విద్యావంతులుగా తీర్చిదిద్ది ఒక మంచి తరాన్ని సిద్ధపరచాలని బైబిల్లో చెప్పినట్లుగా మనం ప్రయాసపడదాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇష్టమైన వాళ్ళకు ఇది నీడ్ అనుకుని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఒక మంచి యవన తరాన్ని మనం నిర్మించడంలో ఈ వీడియోను కూడా ఉపయోగించుదాం, ప్రయాసపడదాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.